అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం భూభారతి విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత లైసెన్స్డ్ సర్వే అభ్యర్థుల కోసం రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. దాదాపు 5,000 మందిని వరకు ఈ లైసెన్స్డ్ సర్వే అభ్యర్థులుగా తీసుకోవడం జరుగుతుంది. అంటే గతంలో ఈ పర్మనెంట్‌గా లైసెన్స్ సర్వేయర్లు అయితే ఉన్నారు. అయితే ప్రస్తుతం వారి యొక్క సంఖ్య తక్కువగా ఉండడం చేత ఎక్కువ మంది సర్వేయర్లు అవసరాన్ని బట్టి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 5,000 మందిని అయితే ఈ లైసెన్స్డ్ సర్వే అభ్యర్థుల కోసం రేపటి నుంచి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఎంపీసీ ఇంటర్ అర్హత ఉండి ఎంపీసీ చేసిన వారు 60% మార్కులు ఖచ్చితంగా ఉండాలి. ఒక 5,000 రూపాయల వరకు గౌరవ వేతనం లభిస్తుంది. మనం అక్కడ సర్వే చేయడానికి రైతుల యొక్క భూములు సర్వే చేయడానికి మరి ఈ యొక్క విధి సర్వే చేయడం అనేది వారి యొక్క విధులుగా ఉంటాయి. అయితే ఈ యొక్క స్కీమ్ కర్ణాటకలో విజయవంతమై లైసెన్స్డ్ సర్వే విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు రెవెన్యూ గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేయడం జరిగింది. మొత్తం 5,000 మంది సర్వేయర్లను ఈ విధానంలో తీసుకుంటారు. ఈ నెల 17వ తారీఖు నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది. అయితే ఎంపికైనటువంటి అభ్యర్థులకు తెలంగాణ సర్వే అకాడమీలో మొదటగా శిక్షణ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ సర్వే విధానంపై గురువారం సంబంధిత శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాశ్వతంగా ఉన్నటువంటి భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా ఈ యొక్క భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన విధానంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాప్ అయితే తప్పనిసరి చేశారు. ఈ విధానం అమలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మండలాల్లో భూ లావాదేవీలు భూ విస్తరణను బట్టి సర్వేయర్ల అవసరత ఉంది. కాబట్టి ఈ సర్వేయర్లను నియమించడం కోసం ప్రభుత్వం మరి యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో 20 ఏళ్ల క్రితం నియమితులైన సర్వేయర్లు కూడా ఇప్పుడు కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కూడా అదే విధానాన్ని అవలంబించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. పల్లెల్లో ఉన్నటువంటి యువతకి మరి లైసెన్స్డ్ సర్వే అభ్యర్థిగా అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. ఎందుకంటే మన యొక్క పొలాలు సర్వే చేసుకోవడానికి మరి మన అప్లికేషన్ పెట్టుకుంటే ఎప్పుడో 10 రోజులకో 15 రోజులకో వాళ్ళు రావడం జరిగేది. అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటం వల్ల మరి ఈ సర్వేయర్ల కొరత అనేది తగ్గిద్ది. అంటే కొంచెం రైతులందరికీ కూడా సరైన సమయంలో సరైన సమయానికి అందుబాటులోకి సర్వేయర్లు వెళ్ళి వారి యొక్క భూమిని సర్వే చేసి వారికి రిపోర్ట్ ఇవ్వడానికైతే మంచి వెసులుబాటు అయితే కలుగుతుంది. ఎందుకంటే 5,000 మంది కూడా ఇంకా ఇంత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంత భూభాగానికి మరి ఇంత సర్వేలు కూడా ఇంకా డిమాండ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ప్రస్తుతానికైతే 5,000 మందిని అయితే సర్వేయర్లను అయితే విధానంలో తీసుకుంటారు. ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. పల్లెల్లో ఉన్నటువంటి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సద్వినియోగం చేసుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.